రంగదాసే తొండమానుడు. అది ద్వాపర యుగం చివరి భాగం. బలరామకృష్ణులు ద్వారకలో అవతరించి ధర్మరక్షణ చేస్తున్న కాలం. ఆ కాలంలో పాండ్య దేశంలో రంగదాసుడనే పేరు గల విష్ణు భక్తుడొకడు శూద్ర కులంలో పుట్టినప్పటికీ నిత్యము విష్ణుదేవుని పూజించి ఉపాసించుకునేవాడు. రంగదాసుడు ఒకసారి తీర్థయాత్రలు చేసుకోవాలన్న కోరిక జరించి పాండ్య దేశం నుంచి బయలుదేరి నారాయణపురం అంటే తొండమండలం ప్రవేశించి సువర్ణముఖి నదిలో స్నానం చేసి తిరుమల పర్వతంపై పరమ సుందరమైన ప్రకృతి రమణీయతను చూసి ఆనందిస్తూ నారాయణగిరిపైనున్న వరాహస్వామిని దర్శించాడు. పరమ పవిత్రమైన పుష్కరిణి కొలనులో స్నానం చేసి శ్వేత పద్మములతో వరాహస్వామిని పూజించి దేవదేవుడైన శ్రీనివాస ప్రభువు వైకుంఠనాథుడై తిరుమలపై అవతరించాడని విని తిరుమల యాత్ర చేయ సంకల్పించాడు. రంగదాసుడు ద్వారకకు వెళ్ళి బలరామ సన్నిహితుడైన శ్రీకృష్ణ ప్రభువును దర్శించి ఆయన అనుగ్రహాశీస్సులను పొంది తన తీర్థయాత్రను కొనసాగించాడు. శేషాద్రి పర్వతం పాదములోనున్న కపిల తీర్థాన్ని చేరుకున్నాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసిన కపిల తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వరుడైన ఈశ్వరుడిని దర్శించి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూ కొండపైన చక్రతీర్థమును దర్శించి దానిలో గురుంకిడి శేష పర్వతంపై నున్న పాపనాశన తీర్థాన్ని భక్తితో సేవించి తిరుమల కొండ నెక్కుతూ దారిలో ఒక బ్రాహ్మణోత్తముని దర్శించాడు. ఆయన పేరు గోపీనాథ భట్టాచార్యుడు. ఆయన వైఘానస పండితుడుగా తెలుసుకొని వారి వలన తిరుమల కొండపై వెలిసి ఉన్న శ్రీనివాస ప్రభువు మహిమల గురించి తెలుసుకొని పరమానందపడ్డాడు. రంగదాసు గోపీనాథ భట్టాచార్యునితో కలిసి ప్రకృతి రమణీయతకు ఆనందిస్తూ స్వామి పుష్కరిణీ తీరాన్ని చేరుకొని పుణ్యస్నానం చేసి పుష్కరిణీ పడమటి తీరంలో ఒక చెట్టు మొదలున వెలసి ఉన్న శ్రీనివాస ప్రభువును దర్శించాడు. సహజమైన భక్తి గల రంగదాసుడు పరమానంద రూపియగు శ్రీనివాస ప్రభు దివ్య సౌందర్యాన్ని చూడగానే శరీరమల్లా పులకించగా కనుల ఆనంద బాష్పములు రాలగా స్వామివారి సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి గోపీనాథ పండితునిచే చేయబడు పూజను కన్నుల పండుగగా దర్శించాడు. స్వామిని చూడగానే అతనికో సంకల్పం కలిగింది. ఈ రమణీయమైన పుష్కరిణి ఒడ్డున అందమైన సంపెంగ చెట్టు క్రింద అవతరించిన శ్రీనివాస ప్రభువుని సేవించుకుంటూ నేనిక్కడే ఉండిపోతానని నిశ్చయించాడు. అలా తిరుమల కొండపై శ్రీనివాస ప్రభువుకు ఆలయం ఇంకా నిర్మాణం కాని కాలంలో సంపెంగ వృక్షం కింద వెలసిన స్వామివారి మూర్తిని తొలి రోజులలో సేవించిన పుణ్యాత్ముడే రంగదాసుడు. అలా స్వామిని విడిచిపోలేక కొండ దిగిపోవాలంటే కాళ్ళాడక రంగదాసుడు అక్కడే నివసించేవాడు. ప్రతిదినము వైఘానస పండితుడైన గోపీనాథ భట్టాచార్యుడు నైవేద్యమిచ్చే మధురమైన అప్పములను ప్రసాదములను ఆహారంగా తీసుకొని కొండపైనే జీవించేవాడు. రంగదాసుడే స్వామి చుట్టూ ఉన్న అడవి నరికి నేలను దున్ని సాగు చేసి పూల మొక్కలను నాటాడు. అక్కడ బావి త్రవ్వి ఆ జలధారతో మంచి పుష్ప తోటను పెంచాడు. రంగదాసుడు భక్తితో పెంచిన పూల తోట అందంగా విరబూసేది. ఆ తోటలోని
పుష్పములతో మందార, చంపక, మాలతి, పున్నాగ పుష్పములు కోసి శ్రీవారికి మాలికలల్లి ప్రతినిత్యము స్వామి మెడలో పూలమాలను అలంకరించేవాడు. తులసీవనాన్ని తన తోటలో పెంచి ప్రతినిత్యము శ్రీనివాస ప్రభువుకు పెద్ద గజమాలల వంటి తులసి దామములను సమర్పించేవాడు. రంగదాసుడే క్రమంగా శ్రీనివాసునికి నీడనిస్తున్న సంపెంగ చెట్టు, చింత చెట్టును మాత్రం వదిలి చుట్టూ దట్టంగా పెరిగిన పొదలను, చెట్లను నరికి భూమిని చదును చేసి స్వామి విగ్రహాన్ని సేవించుకునేవారు అక్కడే కూర్చొని దర్శనం చేసుకునేందుకు కొంత ఖాళీ స్థలాన్ని బాగు చేశాడు. అతడే క్రమంగా చుట్టుప్రక్కల బండ శిలలను కొట్టి స్వామి విగ్రహం చుట్టూ ఒక చిన్న ప్రాకారం వంటి ప్రహరీ గోడ నిర్మించాడు. భగవంతుడైన శ్రీనివాస ప్రభువు రంగదాసునితో, నీవింతకాలము చేసిన పుష్పమాలలకు, పుష్ప కైంకర్యమునకు నా యందు అపరిమితమైన భక్తికి సంతోషించాను. నాకీ చుట్టూ నీవు నిర్మించిన గండశిలలతో ప్రహరీ గోడ కట్టినట్లే భవిష్యత్తులో నీవు మహారాజువై జన్మించినప్పుడు నాకు గొప్ప ఆలయ నిర్మాణమును, ఎత్తైన ప్రాకారమును నిర్మించగలవు. శరీరం అంతమయ్యేదాకా నీవు ఇక్కడే నన్ను సేవించు. నా భక్తులు తప్పక తరించగలరు. ఇది నా ఆజ్ఞ అని మొదల సుందరమైన వాక్యములతో శ్రీనివాస ప్రభువు రంగదాసుని ప్రేమతో లాలిస్తూ చెప్పగా విని రంగదాసుడు స్వామి ప్రేమకు, దివ్యానుగ్రహానికి పట్టరాని ప్రేమ కలిగి పులకించి గాఢమైన కృతజ్ఞతా భావముతో ప్రతినిత్యము ఆ దేవదేవుని పూజించి నూరేళ్లు జీవించాడు. కాలక్రమమున శ్రీనివాస ప్రభు చెప్పినట్లుగానే రంగదాసుడు మరు జన్మంలో తొండమండలంలో ఉన్న నారాయణ వనంలో పరిపాలించే చంద్రవంశపు రాజైన సువీరుడి కుమారుడిగా తొండమానుడని పేరు గల మహారాజుగా జన్మించాడు.